తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 26 మరియు 30 తేదీల్లో రాష్ట్రంలో అన్ని డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బోధన్ డివిజన్ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలో బోధన్ NPDCL డివిజన్ కార్యాలయం ముందు ఆర్టిజన్లు, ఆన్మాండ్ ఉద్యోగులు, మీటర్ రీడర్లు కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లు, వేతనాలు, సేవా భద్రత, పని విధానాల్లో మెరుగుదల తదితర అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ చైర్మన్ రవికిరణ్, డివిజన్ కన్వీనర్ జి సంజీవ్ కుమార్, ప్రముఖులు ధనుంజయ్, అబ్దుల్ వహీద్, బండారి నవీన్, జగన్, శ్రీనివాస్ రెడ్డి, గొంటిరాములు, మల్లికార్జున్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలి. స్పాట్ బిల్లులకు జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలి. మనం ఏకతాటిగా ఉన్నంతరం కలిసి కొట్లాడితేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు ఇంతకుముందు ఏదైతే ఉంటుందో ప్రభుత్వాలు అది మనం అనగదొక్కడానికి చూసినాయి. సరే, అది జరిగిపోయింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అన్న కానీ కనీసం మనకు సహాయం చేస్తుందన్న ఆశతోని ఈ ప్రోగ్రామ్ని తలపెట్టడం జరిగింది. కాబట్టి అందరము దీన్ని సహకరించి అందరం ఖచ్చితంగా నాకు వీలు కాలేదు అనకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక్కొక్కరు సబ్ స్టేషన్లని అన్ననే పోయినట్టు డ్యూటీ నేను చేసినా నువ్వు అని చెప్పేసి ఖచ్చితంగా ఒక్కరికొక్కరన్నా కానీ కనీసం సాయం చేసుకొని మనమన్నా కానీ ముందరికి రావాలి. జేఎల్ఎం ఒకవేళ యాక్సెప్ట్ చేసి అన్న నేను చేయిస్తాను, ఈ రోజు నాకు డ్యూటీ చేయాలని ఇద్దరు కలిసి యాక్సెప్ట్ చేసుకొని మాట్లాడుకొని వచ్చిన సంతోషమే. కార్మికుల ఐక్యత, కార్మిక ఐక్యత, అమేకై అమేకై. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆర్టిజన్ వెంటనే కన్వర్షన్ చేయాలి, ఆర్టిజన్ వెంటనే కన్వర్షన్ చేయాలి, ఆర్టిజన్ వెంటనే కన్వర్షన్ చేయాలి, అన్మేలను వెంటనే ఆర్టిజన్ గుర్తించాలి, అన్మేలను వెంటనే ఆర్టిజన్ గుర్తించాలి, అన్మేలను వెంటనే ఆర్టిజన్ గుర్తించాలి. స్పాట్ బిల్లులకు ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత. ఆర్టిజన్లను వెంటనే, ఆర్టిజన్లను వెంటనే, ఆర్టిజన్లను వెంటనే, అన్మ్యాన్ వర్కర్లని, అన్మ్యాన్ వర్కర్లని. ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అన్ని డివిజన్ ఆఫీసుల ముందట ధర్నా కార్యక్రమం ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్టిజన్లు, అన్మ్యాన్లు, పీసెట్ వర్కర్లు అందరూ కూడా మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమం ఈరోజు 26వ తారీఖు రోజు ఉంది. గత ప్రభుత్వం మాకు ఆర్టిజన్లని పేరు పెట్టి మమ్మల్ని చాలా ఒక స్టాండింగ్ ఆర్డర్స్ అని మాకు వృద్ధి చాలీచాలనాలు వేతనాలు మాకు వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ఎవరైతే O&M స్టాఫ్ ఉన్నారో వాళ్ళ విధంగానే మాకు కూడా ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అనేటివి వర్తింపజేయాలని మన న్యాయమైన డిమాండ్. అలాగే అన్మ్యాన్డ్ కార్మికులు ఉన్నారు, వాళ్ళని ఆర్టిజన్లుగా గుర్తించాలి. పీసెట్ వర్కర్సు ఇలా సంస్థలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలీచాలని వేతనాలతోని దినం గడపడమే చాలా కష్టంగా ఉంటున్నది. మాకు ప్రభుత్వం తక్షణమే స్పందించి మా న్యాయమైన కోరికలను తీర్చాలని మేము కోరుకుంటున్నాం. ఐక్యత, ఆర్టిజన్లను వెంటనే, ఆర్టిజన్లను వెంటనే, ఆర్టిజన్లను వెంటనే, అన్మ్యాన్ వర్కర్లని, అన్మ్యాన్ వర్కర్లని. ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అన్ని డివిజన్ ఆఫీసుల ముందట ధర్నా కార్యక్రమం ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్టిజన్లు, అన్మ్యాన్లు, పీసెట్ వర్కర్లు అందరూ కూడా మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమం ఈరోజు 26వ తారీఖు రోజు ఉంది. గత ప్రభుత్వం మాకు ఆర్టిజన్లని పేరు పెట్టి మమ్మల్ని చాలా ఒక స్టాండింగ్ ఆర్డర్స్ అని మాకు వృద్ధి చాలీచాలనాలు వేతనాలు మాకు వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ఎవరైతే O&M స్టాఫ్ ఉన్నారో వాళ్ళ విధంగానే మాకు కూడా ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అనేటివి వర్తింపజేయాలని మన న్యాయమైన డిమాండ్. అలాగే అన్మ్యాన్డ్ కార్మికులు ఉన్నారు, వాళ్ళని ఆర్టిజన్లుగా గుర్తించాలి. పీసెట్ వర్కర్సు
ఇలా సంస్థలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలని వేతనాలతోని దినం గడపడమే చాలా కష్టంగా ఉంటున్నది. మాకు ప్రభుత్వం తక్షణమే స్పందించి మా న్యాయమైన కోరికలను తీర్చాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.